చూసిరా, రేషన్ మాఫియాకు చెక్ అనగానే ఏదో మాఫియా పని అయితే తీ అనుకుంటారేమో. అట్లా కాదు, కొంతమంది పేదోళ్ళమని చెప్పి రేషన్ కార్డులు తీసుకున్న పని కూడా అవుతుంది. వాళ్ళ చెక్ పెట్టేదే ఈ కార్యక్రమం. 15 ఎకరాలకు పైబడి భూమి ఉండి, ఏమంటారు, కార్లు, హార్వెస్టర్లు, కథాకారకాలు ఉండి ఉన్నారనుకో, రేషన్ కార్డు తీసుకుంటారు అనుకో, ఆ రేషన్ కార్డులు కట్ అవుతాయట. దీని అదే ముచ్చట. రేషన్ మాఫియాకు చెక్. 15 ఎకరాల పైన భూమి, ఖరీదైన వాహనాలు ఉంటే కార్డు కట్టట. అనర్హుల ఏరివేతకు సరఫరాల శాఖ వేగంగా చర్యలు. సన్నబియ్యం బ్లాక్ మార్కెట్ కు తరలకుండా జాగ్రత్తలు. 8 లక్షలకు పైగా కుటుంబాలు నేట. మొత్తం ఎన్ని దీంట్లో ఈ మొత్తం మన రేషన్ కార్డుల సంఖ్య తెలుసా? రాష్ట్రంలో 83,545 మంది మరణించిన వారికి కూడా రేషన్ పంపిణీ జరుగుతుంది. చూడుర్రి, రాష్ట్రంలో ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళకి కూడా రేషన్ కార్డు వాళ్ళ పేరు మీద బియ్యం ఎంతమందికి వస్తుందట? 83,545 మంది ఇంటూ 6 కిలోలు ఇంటూ 12 నెలలు ఇంటూ అది ఎన్ని నెలలో సెలవుది. అట్లా రేషన్ కార్డు తీసుకుంటారు. దాంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా 135 కోట్లు ఖర్చు అవుతుందట. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 1.05 కోట్లకు చేరుకోగా అందులో ఆహార భద్రత కార్డుల కింద కేంద్రం 99.36 లక్షల కార్డులు మంజూరు చేసి ఉచితంగా బియ్యం పంపిణీ వస్తుంది. అయితే పిఎం కిసాన్ డేటా ఆధారంగా 52,339 మంది ఆదాయ పన్ను చెల్లిస్తున్నట్టు తెలిసింది. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో 5,866 మందికి 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండగా రైతు భరోసా ద్వారా ఏటా 1.50 లక్షల ఆదాయం వస్తుంది. 5,866 మందికి 15 ఎకరాల పైగా భూమి ఉన్నట్టు ఈ డేటా ప్రకారం ఉంది. వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు వస్తాయి. వాళ్ళందరికీ కట్ అయ్యే అవకాశం ఉంది. ఏమున్నా మరి 52,000 కార్డులు కట్ అవుతాయా, 5,000 కార్డులు కట్ అవుతాయా, 40,000-50,000 కట్లు అయితే కార్డులు అయితే కట్ అయ్యే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. 8 లక్షలకు పైగా ఇలా దొంగ ప్రభుత్వం, లంగా ప్రభుత్వం రేషన్ కార్డులు తీసేస్తుందా అని కామెంట్లు పెడతారు ఇప్పుడు కింద. నిజంగా అత్యంత పేదోని రేషన్ కార్డులు దాకా తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ప్రభుత్వం మిగతా సంక్షేమ పథకాలు చేయడానికి వెసులుబాటు దొరుకుతుంది కదా. గుడిచాలలోనికి పేదోనికి, అసలైన పేదోనికి బియ్యం అందుతాయి కదా. మన కొడుకులకు డ్యూక్ బైకులు కొనిస్తాం మనము కింద మీద పడితే. సో సరిగా అది నేను మళ్ళా వివాదాస్పదం అవుతుంది, అంత జోలికి పోతలేదు. కానీ నిజమైన పేదోళ్ళకి అందాలని మనం అందరం కూడా ఆలోచన చేయాలి. మనం వచ్చిన రేషన్ బియ్యం తెచ్చుకొని బియ్యం పిండి పట్టించుకొని సకినాలు చేసుకుంటామంటే కలవది. పాపం పేదోడికి అన్నం తినాలి. మనం తినే పొజిషన్లో మన కడుపు నిండుతుంది కాబట్టి పక్కన కడుపు కూడా నిండాలని చూడాలి. చాలా మంది ఆలోచన చేయాలి. వీలైతే మీ అంతా మీరే గివప్ చేసేసేరి. రేషన్ కార్డులు మీకు అవసరం లేదనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రేషన్ కార్డుని గివప్ చేయండి. 8 లక్షలకు పైగా కుటుంబాలు. తెలంగాణలో రేషన్ కార్డులు కలిగి ఉన్న దాదాపు 8 లక్షలకు పైగా కుటుంబాలకు ఏటా 25 లక్షల ఆదాయం ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరిపై స్థానికంగా ఉండే విపక్ష పార్టీల నేతలు ఫిర్యాదు చేశారు. వీరంతా ఏటా దాదాపు 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యం తీసుకుని రేషన్ మాఫియాకు ఇస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. ఇంతటితో ఆగకుండా ఆయా సంక్షేమ శాఖలు పలు పథకాలు పొందడంతో పాటు పిల్లల చదువుల కోసం రుణం తీసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు. రేషన్ బియ్యంతో వచ్చే ఆదాయంతో పాటు ప్రభుత్వ పథకాలు అప్పనంగా పొందినట్లు తెలిసింది. సరే, మళ్ళీ ఇక్కడ ఇంకొకటి, సరే 15 ఎకరాల భూమి ఉందంటే ఖచ్చితంగా ఓకే. ఈ కార్ల విషయంలో 15 ఎకరాలు కాకుండా కారు ఉన్నదని చెప్పేసి మాత్రం రేషన్ కార్డులు కడియకూరి. చాలా మందికి నేను గతంలో కూడా ఒక వార్త వచ్చింది. ఏదో దళిత బంధు స్కీమ్ కిందనో లేకపోతే ఇంకో ఏదో ప్రధానమంత్రి ఇంకేదో స్కీమ్ కిందనో ఇంకేదో లోన్ తీసుకోనో ఓ ట్యాక్సీ బండి కొనుక్కొని ఆ కారు పొద్దుంతా నడుపుకుంటూ ఎండలా వాడలా రోజుకు 500-1000 రూపాయలు సంపాదించుకునే ట్యాక్సీ డ్రైవర్ కూడా కారు ఓనర్ లెక్క చూస్తే మాత్రం ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. వాళ్ళు పేదోళ్ళే, వాళ్ళ కడియకూరి రేషన్ కార్డులు. అయితే పేదల ముసుగులో రేషన్ కార్డు పొందేందుకు ఏడాదికి పట్టణాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 1.50 లక్షల ఆదాయంలో ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అందుకు విరుద్ధంగా నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చే కుటుంబాలు కూడా నిరుపేదల కింద రేషన్ కార్డులు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట. వీరంతా రేషన్ బియ్యం తినకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నట్టు బయటపడింది. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా పీడిఎస్ రైతులు దర్జాగా పక్కదారి పట్టిస్తున్నారు. ధనవంతులు ప్రభుత్వ రూల్స్ పాటించకుండా పేద కుటుంబాల ముసుగులో నిజమైన లబ్ధిదారులకు అందాల్సిన సంక్షేమ పథకాలు, రుణాలను కాజేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. సో అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. సో ఏదేమైనా చేతిబాట చూపించి కూడా కోటీశ్వర్లకు కూడా రేషన్ కార్డు ఇచ్చింది అధికారులే కదా. మరి ఫీల్డ్ ఎంక్వైరీ చేసి రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం పదే మొత్తుకుంది కదా. ఒక్క ఆర్ఐ అయినా ఫీల్డ్ పోతుండా? రేషన్ కార్డు అప్లై చేసుకున్నాడు. వాస్తవం ఆర్ఐతో పాటు గ్రామ పరిపాలన జీపీ వాళ్ళకి ఇచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు కూడా పోతలేరు. కాలు కదలకుండా రేషన్ కార్డులో కొట్టేస్తారు. సో ఏది ఏమైనా మరొక
52,000 60 50 60 వేల రేషన్ కార్డులు కట్టే అవకాశం అయితే కనబడుతుంది మరి.